తిరుపతి తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అవినీతి అంశంపై మాటల యుద్ధం చర్చకు దారితీసింది. నగర డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ అవినీతి బాగుతంపై టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఆగ్రహించారు. ముద్ర నారాయణను నిలదీశారు. అపార్ట్మెంట్ యజమానులు నూతనంగా నిర్మిస్తున్న భవన యజమానుల నుంచి బలవంతపు వసూలు చేస్తున్నారని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణను అడిగారు జేబీ శ్రీనివాస్. 10 లక్షల రూపాయల వరకు మామూళ్లు ఇవ్వాలంటూ అపార్ట్మెంట్ యజమానులను బెదిరిస్తున్నామని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఇరువురు టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. అవినీతి అంశంపై వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో జరిగిన వాదులాట చర్చకు దారితీసింది. డాక్యుమెంట్ మీకేం సంబంధం, వాళ్ళకేం సంబంధం? మిమ్మల్ని ఇంకేం అడిగాడు? అవన్నీ అడగల రమ్మని కాని భాగం సత్యం నేను చేస్తాను. సరే కాని భాగం సత్యం నేను చేస్తాను. నాకు బిడ్డలు ఉండేవాళ్ళు. ఇంకో బిల్డింగ్ బుద్ధి పోండి. నీ దగ్గర నీ అపార్ట్మెంట్ ఎంత తీసుకున్నాడు డిప్యూటీ మీరు? దేంట్లో నుంచి ఇచ్చాం మనము? ఫోన్ పే. ఒక దాని నుంచి ఫోన్ పే అతనికే కదా? ఓకేనా? సెట్ మళ్ళా మాట చేసిన కదా నా అకౌంట్ లో చూడండి. నీ అకౌంట్ కి ఎవరు పంపిస్తారు? నీ తీసుకో చూడు. అర్థమైందా? నువ్వు పోయి మున్సిపాలిటీ వాళ్ళని ఇబ్బంది పెట్టేది. వాళ్ళు ఏదైనా ఉంటే డీపీఎస్ కట్టుకుంటారు. నువ్వేదన్నా చూడు, వాళ్ళు ఎవరు అడిగినా మున్సిపాలిటీ వాళ్ళని పేరు చెప్తున్నారు. చెప్తాడా? నీకు పరువు ఆడిపోతుంది పూర్తిగా. పోయినా మా పార్టీ వాళ్ళ జోలికి వచ్చినా నీకు మర్యాద ఉండదు. గుర్తుపెట్టుకో.